సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 2 ఎపిసోడ్ 9 ఇన్ తెలుగు. సో చాలా రోజులైపోయింది వీడియో చేసి 'వన్ పంచ్ మ్యాన్' మీద. సో ఏమనుకోకండి, సారీ అందరికీ. సో అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. సో టుడే ఎపిసోడ్ అయితే ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం క్లియర్‌గా. సో వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. నాకైతే మోటివేషన్‌గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో ఇంకా డిలే ఏం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో లాస్ట్ ఎపిసోడ్‌లో అయితే సైతమ రెస్క్యూకొచ్చాడు కదా! అదే సిరు అక్కడ చనిపోబోతుంటాడు. సో సైతమ అక్కడికి రాగానే ఎవరో తెలీదు సిరుకి. సో తనకి తెలిసింది చరాంకో. బట్ సైతమ హెడ్‌ని అలానే ఫోకస్ చేస్తాడు. సో అది ఎంత క్లీన్‌గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో అంత క్లీన్‌గా ఉండే హెడ్‌ని చూడడంతో సిరు గుర్తుపట్టేస్తాడు అది చరాంకోనే అని. సో సైతమని చూడగానే అక్కడున్న బాగుజాన్, అదే వాడు మాన్‌స్టర్‌గా మారిపోయి ఉంటాడు కదా! వాడు సో ఒక హీరో వచ్చాడా? చూస్తుంటే నువ్వు ఇంత వీక్‌గా ఉన్నావు. అసలు నువ్వు హీరోవేనా అని చెప్పి సో జోక్స్ ఏస్తుంటాడు. సో జోక్స్ వేస్తూ సైతం అనైతే బాగా ఫోకస్ చేస్తాడు. అంటే తన హెడ్‌ని సో అది ఫుల్ క్లీన్‌గా ఉంటుంది కదా! చూసి ఇంకా ఫుల్ భయపడిపోతాడు. చెమటలు పట్టేస్తాయి వాడికి. ఎందుకంటే సింగిల్ అటాక్‌తో నాకౌట్ చేసేస్తాడు బాగ్‌జన్ వచ్చేసి. అలాంటి వాడిని చూడగానే ఎవరికైనా అంతే కదా! నైట్‌మేర్ లాగైతే ఉంటుందది. సో చాలా భయపడిపోతాడు. సో అలా భయపడిపోయి సైతామాతో అయితే ఈసారి ఇలా జరగదు. ఈసారి నేనే గెలుస్తాను. నిన్ను ముక్కలు ముక్కలు చేసి చంపేస్తాను అని చెప్పి సైతామాతో అంటాడు. అంటే సైతామా ఏమో ఇక్కడ వీడెవడో నాకు తెలిసిన వాడిలాగే ఉన్నాడు అని చెప్పి ఆలోచిస్తుంటాడు. సో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఈ టైంలో ఆ మాన్‌స్టర్ అయితే సైతామా మీదకి అటాక్ చేస్తుంది. బట్ సైతమాకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. తెలిసిందే కదా ఏం కాదు అని. సో సైతమా వచ్చేసి అక్కడ సిట్యుయేషన్ అంతా చూస్తుంటాడు. ఎవరెవరికి ఏం జరిగింది అని. సో ఇక్కడ సోర్ ఫేస్ అండ్ ఇంకా చాలా మంది ఫైటర్స్ అందరూ పడిపోయి ఉంటారు. సో సిట్యుయేషన్ అంతా చూసి వాడెవడా అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. బట్ ఎవడో గుర్తురాదు. ఇంకా తనకి బోర్ అనిపించేస్తుంది. సో ఇంకా అలా అనిపించడంతో ఒక్క సింగిల్ అటాక్‌తో వాడిని 2 ముక్కలు చేసేస్తాడు. సో 2 పీసెస్ అని కాదు కానీ సో హాఫ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మొత్తం ఎరేజ్ అయిపోయినట్టు ఉంటుంది. సో ఓన్లీ హాఫే మిగులుతుంది. సో వీడి సీన్ ఇక్కడితో అయిపోయింది. దీన్ని చూసిన సిరుకి అస్సలేం అర్థం కాదు. అసలెవడురా నువ్వు అనుకుంటాడు. సో సైతమనైతే అడుగుతాడు ఎవరు నువ్వు అని. సో సైతమ చెప్తాడు నేనా? నా పేరు సైతమ. ఒక హీరోని అని చెప్తాడు. సో దాన్ని విన్న సిరు అయితే సో నువ్వు ఒక హీరోవి. అండ్ నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వడం కూడా హీరో అసోసియేషన్ వాళ్ళ ప్లానేనా అని చెప్పి సైతమతో అంటాడు. సో సైతమ అయితే కాదు, అది నేను జస్ట్ మార్షల్ ఆర్ట్స్ కోసం అండ్ ఇంకా ప్రైజ్ మనీ విన్ అవ్వడం కోసం జాయిన్ అయ్యాను అని చెప్తాడు. అలా వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ సిరు అయితే మెయిన్ టాపిక్‌లోకి వస్తాడు. సైతమ అక్కడి నుంచి యాక్చువల్లీ బయటికి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. సో బయటికి వెళ్ళబోతుంటే సిరివి చెప్తాడు బయటికి వెళ్ళొద్దు, బయట గోకెత్సు ఉన్నాడు అని. సో గోకెత్సు అనే పేరు వినగానే ఎవడు వాడు అని చెప్పి సైతమ అంటాడు. సో సిరివి చెప్తాడు గోకెత్సు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. సో అంత స్ట్రెంగ్త్ ఉంటే అసలు జస్ట్ అన్‌ఫెయిర్‌గా అయితే అనిపిస్తుంది. సో మరీ అంత స్ట్రాంగ్‌గా ఉంటే ఎవరు ఏం చేయలేరు అని చెప్పి సో వాడికి హైప్ ఇస్తుంటాడు. సో తెలిసిందే కదా ఎవరైనా హైప్ ఇస్తూ స్ట్రాంగ్ అని చెప్పి సైతమ ముందంటే ఏం జరుగుతుందో. సో సైతమకైతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. అండ్ కట్ చేస్తే ఇక్కడ మనకి జెనోస్ సీన్ కూడా ఉంటుంది. సో తెలిసిందే తనని లాస్ట్ ఎపిసోడ్‌లో ఏదో ఒక ఎంటిటీ చాలా ఫాస్ట్‌గా వచ్చి డిఫీట్ చేస్తుంది అని. సో ఆ ఎంటిటీ ఏంటో మనకి ఈ ఎపిసోడ్‌లో రివీల్ అవుతుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్‌లోనే రివీల్ అయింది. సో ఈ ఎపిసోడ్‌లో అయితే మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. అదొచ్చేసి గోకెట్సునే తనని డిఫీట్ చేసింది. అండ్ ఇదంతా ఆలోచిస్తూ జెనోస్ అయితే వేరే ప్లాన్ వేస్తుంటాడు. సో గోకెత్సు అంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు కదా! అంటే తను ఫేస్ చేసిన మాన్స్టర్స్‌లో కల్లా గోకెత్సునే స్ట్రాంగెస్ట్. ఆబ్వియస్‌గా ఎవరైనా అలానే అనుకుంటారు. సో ప్లాన్ అయితే రెడీ చేస్తుంటాడు. అందరూ ఎస్ క్లాస్ హీరోస్ కలిపి అండ్ ఇంకా సైతమ కూడా కలిపి గోకెత్సుని అటాక్ చేయాలి అని. సో జెనోస్‌కి ఏం తెలుసు చెప్పండి. తత్సుమాకి వచ్చిందంటే అసలు అంత టైం కూడా పట్టదు. సో చాలా సింపుల్‌గా డిఫీట్ చేసేస్తుంది. సో కట్ చేస్తే మళ్ళీ మనకి సైతమ అండ్ సిరు సీన్ అయితే ఉంటుంది. సో సిరు అయితే ఇక్కడ సైతమని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. అంటే సైతమకి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది కదా! సో ఎవడు వాడు అని. సో వాడి కోసం వెళ్తూ ఉంటాడు. బట్ సిరు అయితే ఆపడానికి చూస్తుంటాడు. ఎందుకంటే సైతమ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అలాంటి వాడు చనిపోవడం తనకైతే నచ్చదు. సో తను ఇంకా చాలా పీపుల్‌ని సేవ్ చేస్తాడు అని. సో తనైతే అక్కడ బాధపడుతుంటాడు. అంటే ఆపలేకపోతాడు సైతమని. సో సైతమ అయితే అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. బట్ సిరు అయితే ఇక్కడ బాధపడుతూ ఉంటాడు. తను ఇంక చనిపోతాడు అని. బట్ తను అనుకున్నట్టయితే అక్కడ జరగదు. సో మొత్తం రివర్స్‌గా అయితే ఉంటుంది. సైతమ వాడి బాడీ మొత్తం డిస్ట్రాయ్ చేసి సో వాడి తల అయితే సిరి ముందుకి తీసుకొచ్చేస్తాడు. అంటే డైరెక్ట్ తను చేసిన అటాక్‌కి వాడి ముందొచ్చి పడిపోతుంది అదొచ్చేసి. సో దాన్ని చూసిన సిరియుకైతే ఇంక మాటలు రావు. సో సైతమతో అయితే అంటాడు, నాకు తెలీదు నేను ఈ ఫియర్‌ని ఓవర్‌కమ్ చేస్తానో లేదో. సో ఇది నా మైండ్‌లో ఇంకా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో. బట్ నేనైతే ట్రై చేస్తాను. సో నువ్వు అనుకుంటున్నావా నేను ఒక హీరోలా మారగలుగుతాను అని చెప్పి సైతమతో అంటాడు. సో సైతం అయితే ఏమో నాకు తెలీదు.
నేనే హీరోనయ్యానంటే సో ఎవరైనా హీరో అవ్వగలుగుతారు అని చెప్తానంటాడు. అంటే తనే హీరో అయ్యాడు అంటే తెలిసిందే కదా ఎంత వీక్‌గా ఉంటాడో 'సైతామ' వచ్చేసి. అలాంటి వాడే ఒక హీరో అయ్యాడు. ఆఫ్‌కోర్స్ తనకన్నా స్ట్రాంగ్ అని ఇంకా తనకన్నా వీక్‌గా ఉన్నవాళ్ళు కూడా అవుతారని తన ఫిలాసఫీ. అండ్ ఇంతే కాకుండా 'సిరు' అయితే ఇంకో క్వెషన్ అడుగుతాడు. సో క్వెషన్ కాదు ఒక రిక్వెస్ట్ లాగైతే ఉంటుంది. సో 'సైతామని' తన మాస్టర్‌గా ఉండమంటాడు. బట్ 'సైతామ' అబ్సల్యూట్‌లీ నాట్ అని చెప్పేస్తాడు. సో తెలిసిందే ఆల్రెడీ ఒక డిసైపుల్‌ని పెట్టుకొని ఏగుతూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకడంటే తనకసలా ఏం చేయాలో కూడా తెలీదు. సో, అబ్సల్యూట్‌లీ నాట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ కట్ చేస్తే సో, ఫైట్ అయిపోయింది కదా! సైతామ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంటాడు. సో, ఎక్కడ తను వెళ్తున్నప్పుడు ఆలోచిస్తుంటాడు. అసలు నేను హీరోగా ఎందుకు మారాను? సో, నేను ఇంతకుముందు హీరో ఫర్ ఫన్ లాగా ఉండేవాడిని కదా! అప్పుడే చాలా హ్యాపీగా ఉండేది. బట్ ఇప్పుడంతా జస్ట్ బోరింగ్‌గా ఉంది. సో, అసలు ఫైట్ చేస్తున్నా ఎలాంటి ఫీలింగ్ రావటం లేదు అని చెప్పి సో, తన మైండ్‌లో ఆలోచిస్తుంటాడు. సో, అంతే కదా! ఇంతకుముందు అంటే తను హీరోలాగా అలా ఉన్నాడు. అప్పుడు ఫన్‌గా ఉందంటే ఇక్కడ హీరో అంటే తను స్ట్రాంగ్‌గా మారినప్పుడు కాదు అర్థం వచ్చేసి. సో, తన ప్రోగ్రెస్ ఉంది చూసారా? తను ఫస్ట్ నుంచే హీరో ఫర్ ఫన్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అంటే అప్పుడు తనకొచ్చిన ఫీల్ అనేది ఇప్పుడు రావటం లేదు. సో, ఇక్కడ హీరోగా మారాడు అనే దానికన్నా తను స్ట్రాంగ్‌గా మారినప్పటి నుంచి అని చెప్పడం ఇంకా బాగుంటుంది. సో, తను ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అండ్ ఎక్కడ తనకి కింగ్ అయితే ఎదురవుతాడు. సో, ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. సో, కింగ్ సైతామతో అంటాడు. నీలాంటి స్ట్రాంగ్‌గా ఉన్నవాడు కూడా ఇలా డిప్రెస్డ్‌గా ఉంటాడా అని చెప్పి సైతామతో అంటాడు. సో, సైతామ అయితే కింగ్‌తో అంటాడు. నేనింకా స్ట్రాంగ్‌గా మారాలని అనుకోవటం లేదు. ఎందుకంటే నేనిప్పుడు ఎవరితో ఫైట్ చేసినా నాకు ఫీల్ అనేది ఉండటం లేదు. జస్ట్ బోరింగ్ అయితే ఉంటుంది. సో, ఎవరితో ఫైట్ చేసినా, ఎలాంటి వాళ్ళతో ఫైట్ చేసినా అలానే ఉంటుంది అని చెప్పి సైతామ అంటాడు. బట్ కింగ్ అయితే సో, స్ట్రాంగ్‌గా ఉండడం ఆసమ్‌గా ఉంటుంది కదా! నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు అని చెప్తాడు. సో, దానికి సైతామ సో, నువ్వు గ్రో అవ్వడానికి నీకు రూమ్‌లో స్పేస్ ఇంకా మిగలలేదు. అలాంటప్పుడు నీకు గ్రో అవుతున్న ఫీల్ అనేది రాదు. ఎందుకంటే నువ్వు ఇంకా గ్రో అవ్వలేవు కాబట్టి. సో, దీన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాడు. బట్ దీన్ని విన్న కింగ్ అయితే తన ఫిలాసఫీని అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అంటే కింగ్ ఐడియాలజీ. తను ఒక హీరోని ఎలా విజువలైజ్ చేసుకుంటున్నాడు అని. సో, తనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సైతామ నువ్వు ఇలా ఫీల్ అవ్వడానికి ఫస్ట్ నువ్వు చూజ్ చేసుకున్న పాత్. నిజం చెప్పాలంటే ఒక హీరోకి ఎప్పుడు ఫన్ ఉంటుంది. తను హీరోగా మారినప్పుడు ఫన్ ఉండదు. ఎప్పుడైతే తనకి పీపుల్ నుంచి చీరింగ్స్ అండ్ ఇంకా మోటివేషన్ అండ్ ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారో అప్పుడు అసలైన ఫన్ అనేది వస్తుంది. నిజం చెప్పాలంటే ఒక హీరోకి అసలైన ఫన్ అదే అని చెప్తాడు. అండ్ నీకు ఇలా బోర్ అనే ఫీలింగ్ రావడానికి ఇది రీజన్ కాదు. నువ్వు చూస్ చేసుకున్న పాత్. సో, నువ్వు డిఫరెంట్‌గా అయితే ఆలోచించాలి అని చెప్పి కింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అండ్ అంతేకాకుండా నువ్వు ఇలా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకో అని చెప్పి కింగ్ చెప్తాడు. సో, ఇది తను అక్కడ చెప్పాలనుకున్నది. అంటే సైతామాని చేంజ్ అవ్వమని చెప్తున్నాడు సింపుల్‌గా. సో, ఆ వర్డ్స్ విన్న సైతమ్మ కూడా ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాడు. అంటే తను ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అంటే అలా ఉంది. నిజం చెప్పాలంటే నేను కరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేయలేను. అంటే నార్మల్‌గా అక్కడ ఇంగ్లీష్‌లో వచ్చింది తెలుగులో చెప్పేయొచ్చు కానీ దాన్ని బ్రేక్ డౌన్ అనేది చేయాలి. సో, ఇప్పుడు మనం పద్యాలను తీసుకుందాం. అవి ఇంగ్లీష్‌లో ఎలా ఉంటాయి. వాటిని ఇప్పుడు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయాలంటే అలానే చేస్తే అక్కడ అసలు అర్థం అనేది ఉండదు. మనం అక్కడ క్రాఫ్టింగ్ అనేది చేయాలి. సో, అది నా వల్ల అవ్వదు. సో, నేను నా బెస్ట్ అయితే ట్రై చేస్తున్నాను. సో, ఏమనుకోకండి. సారీ దాని గురించి. సో, సైతామ ఆ మాటలు వినగానే ఆలోచనలో పడిపోయి ఉంటాడు. సో, అలాగే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే ఆ టైంలో సైతామ ఏం ఫీల్ అవ్వడు. అంటే నథింగ్ అంటే అసలు ఏమీ లేదన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. సో, ఎలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు తనకొచ్చేసి. సో, అలా వాళ్ళు గేమ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, వాళ్ళు మాట్లాడుకునేది రెండే విషయాల గురించి. ఒకటి హీరోగా ఉంటే ఏముంటుంది అండ్ గేమ్స్ గురించి. సో, వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ వేరే క్యారెక్టర్ అయితే కనిపిస్తాడు. సో, అదెవరో కాదు గారవ్. సో, గారవ్ అయితే ఇక్కడ చాలా బ్యాడ్ కండిషన్‌లో అయితే ఉంటాడు. ఎందుకంటే తను వాచ్ డాగ్ మ్యాన్‌తో ఫైట్ చేశాడు కదా! ఇక్కడ వాచ్ డాగ్ మ్యాన్ మరి చాలా దారుణంగా డిఫీట్ చేసేసుంటాడు. ఎంత దారుణంగా అంటే అక్కడి నుంచి గారవ్ ఎలానో ఎస్కేప్ అవ్వగలుగుతాడు. అంటే అక్కడ వాచ్ డాగ్ మ్యాన్ సేవ్ చేయడంలో బిజీగా ఉండిపోతాడు. సో, ఆ ఛాన్స్ చూసుకొని అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవుతాడు. సో, అక్కడి నుంచి ఎస్కేప్ అయిన గారవ్ అలా వెళ్తూ ఉంటాడు. సో, కింగ్‌ని చూడగానే తనకి మళ్ళీ ఫుల్ పవర్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే కింగ్ వచ్చేసి ఎస్ క్లాస్‌లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ హీరో. సో, తనని కానీ డిఫీట్ చేసాడంటే గారవ్ పేరు ఇంకా ఎక్కువైపోతుంది. సో, అందువల్ల కింగ్‌ని అక్కడే డిఫీట్ చేయాలని చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోతుంటాడు. అంటే కింగ్ ఎటువైపు నుంచి అటాక్ చేస్తాడు, ఏంటి అది ఇది అని అంతా ప్రెడిక్ట్ చేస్తూ సో, ఏదేదో అనుకుంటూ వెళ్లి అటాక్ చేయబోతుంటాడు. తను ఎక్స్‌పెక్ట్ చేయనిది ఒకటైతే జరుగుతుంది. తన పక్కనున్న సైతం అయితే ఒక సింగిల్ కిక్‌తో నాకౌట్ చేసేస్తాడు. ఇది రెండోసారి ఇలా జరగడం. ఒకసారి షాపింగ్‌లో జరిగింది. ఒకసారి ఇక్కడ జరిగింది. సో, గుర్తుపెట్టుకోండి మొత్తం 2 టైమ్స్ అయితే జరిగింది. అండ్ ఈ 2 టైమ్స్ గారోవ్‌కి తెలీదు సైతామాని ఇలా చేసింది అని. సో, అలా అయితే తను నాకౌట్ అయిపోతాడు. అండ్ వీళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోతుంటారు. అండ్ కట్ చేస్తే మనకి సానిక్ సీన్ అయితే ఉంటుంది. సో, తను అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు సైతామాని డిఫీట్ చేయాలి అని.
బట్ ఎక్కడికి వేరే వాళ్ళు తన్ని సడన్‌గా అటాక్ చేస్తారు. సో వీళ్ళు ఎవరా అని చూస్తే తన ఫ్రెండ్సే. అంటే ఒకే విలేజ్‌కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి. అంటే వాళ్ళక్కడికొచ్చింది యాక్చువల్లీ ఒక ప్రపోజల్ గురించి సానిక్‌నైతే మాన్‌స్టర్ అసోసియేషన్‌లో జాయిన్ చేయడానికైతే వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ మాన్‌స్టర్స్‌గా మారిపోయి ఉంటారు. సో సానిక్‌ని కూడా దాంట్లో జాయిన్ చేయాలనైతే వస్తారక్కడికి. సో వాళ్ళు మాన్‌స్టర్ అసోసియేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మాన్‌స్టర్ సెల్‌నైతే సానిక్‌కిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతారు. అండ్ కట్ చేస్తే సిటీ డబ్ల్యూలో అయితే గొరిల్లా మాన్‌స్టర్ తిరుగుతూ ఉంటుంది. సో ఈ గొరిల్లా మాన్‌స్టర్ మనకి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్‌లో కనిపించింది. సో వీడికి ర్యాంక్స్ అంటే చాలా పిచ్చి. అండ్ హీరో అసోసియేషన్ వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో వాడొచ్చేసి ఒక డీమన్ లెవెల్ థ్రెట్ అని అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు అని. సో వాళ్ళు వాడి గురించి ఆలోచిస్తూ సో హీరోనైతే అక్కడికి పంపించాలనుకుంటారు. సో అంతే కదా వాడు పీపుల్‌ని చంపేస్తూ వెళ్తే. సో అక్కడ దగ్గరలో ఎవరైనా హీరోస్ ఉన్నారా అని చూస్తే సో ఇక్కడ ఎస్ క్లాస్ హీరో జాంబీ మ్యాన్ అయితే ఉంటాడు. సో ఇంకా జాంబీ మ్యాన్ ఆ గొరిల్లాని డిఫీట్ చేయడానికి సో ఫాలో చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ఈ గొరిల్లా మాన్స్టర్ వచ్చేసి సో మన సైబోర్గ్ గొరిల్లా ఉంది చూసారా? స్టార్టింగ్‌లో కనిపించింది. సో మ్యాడ్ సైంటిస్ట్‌తో ఉంటుంది. ఆ మాన్స్టర్ అయితే మనకిక్కడ తగులుతుంది. సో దాన్ని చూసిన ఈ గొరిల్లా అయితే సో చెప్తుంది. "నువ్వొచ్చేసి ఒక మాన్స్టరు కదా! ఇలా హ్యూమన్‌గా బతకడానికి సిగ్గులేదా?" అని చెప్పి సో వాడినేదేదో అని, "సో నీకు ఒక పెద్ద మాన్స్టర్‌గా మారడానికి పొటెన్షియల్ అయితే ఉంది. సో నువ్వు ఇలా ఎందుకు ఉన్నావు?" అని చెప్పి మన సైబోర్గ్ మీద అటాక్ చేస్తుంది. సో ఆ గొరిల్లా మాన్స్టర్ అటాక్ చేస్తుంది. బట్ సైబోర్గ్‌కి ఏం కాదు. సో ఒక సింగిల్ అటాక్‌తో ఈ మాన్స్టర్‌ని అక్కడే నాకౌట్ చేసేస్తుంది. సో మనకు తెలిసిందే గొరిల్లా సైబోర్గ్ ఎంత పవర్‌ఫుల్ అనేది. సో జెనోస్‌తోనే ఫైట్ చేయగలిగింది అదొచ్చేసి. అండ్ కట్ చేస్తే మనకి ఈవినింగ్ అయిపోయి ఉంటుంది. సో బాంగ్ అండ్ ఇంకా బాంబ్ అయితే సో గారో కోసం వెతుకుతూ ఉంటారు. సో బాంగ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు గారో గురించి. "నువ్వు నిజంగానే ఒక మాన్స్టర్ లాగా మారుతున్నావా" అని. అంటే వాడికి ఏం జరిగిందో అని బాంగ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సో మేబీ క్రేజీగా వెళ్ళిపోయాడు. సో ఇలా ఆలోచిస్తున్నాడు అని. సో వాడిని తిరిగి నార్మల్‌గా తీసుకురావడానికి బాంగ్ అయితే ట్రై చేస్తూ ఉంటాడు. సో తనకైతే తెలుసు గారో వచ్చేసి ఇలా ఈవిల్ అయితే కాదు అని. సో అందువల్ల తనైతే ట్రై చేస్తుంటాడు. అండ్ కట్ చేస్తే హీరో అసోసియేషన్ సీన్ కూడా ఉంటుంది. సో ఇక్కడేంటి అంటే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో డైరెక్టర్ సన్ అయితే కిడ్నాప్ చేశారు కదా మాన్స్టర్స్. సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళలో సడెన్‌గా ఒకడైతే మాన్స్టర్ లాగా మారిపోతాడు. సో వాడలా మారగానే మాన్స్టర్ అసోసియేషన్ నుంచి ఏదో మెసేజ్ వచ్చిందని చెప్తాడు. సో ఇక్కడితో ఇదైతే కట్ అయిపోతుంది. అంటే ఈ మెసేజ్ మనకి నెక్స్ట్ ఎపిసోడ్‌లో రివీల్ అవుతుంది. అండ్ కట్ చేస్తే ఇక్కడ మనకి సానిక్ సీన్ అయితే ఉంటుంది. సో తను అక్కడ మాన్స్టర్ సెల్ ఉంది చూసారా? సో దాన్నైతే బాగా ఫ్రై చేసుకొని ఒక కొత్త డిష్‌ని తయారు చేస్తాడు. అంటే తనకి ఆ రా సెల్‌ని తినడం నచ్చలేదు. సో టేస్ట్ బాలేదేమో అందుకనే. సో అందువల్ల అలా అయితే కుక్ చేశాడు. బట్ అది అస్సలు బాగుండదు. దాన్ని తినగానే తనకి వేరే వేరే జరిగిపోతాయి. సో తను మాన్స్టర్ లాగైతే మారడు. సో ఏం టెన్షన్ పడకండి. అండ్ కట్ చేస్తే మార్నింగ్ అయిపోయి ఉంటుంది. సో సైతమ అండ్ ఇంకా కింగ్ అయితే గేమ్స్ ఆడుతుంటారు. సో గేమ్స్ ఆడుతుంటే తెలిసిందే కదా! సైతమ ఎప్పుడు గెలవడు. సో తనైతే అక్కడ ఓడిపోతూ ఉంటారు. అండ్ హీరో అసోసియేషన్ నుంచి ఎస్ క్లాస్ హీరోస్‌కి ఏదో మెసేజ్ వస్తుంది. సో కింగ్ దాన్నేం పట్టించుకోకుండా గేమ్స్ అయితే ఆడుతూ ఉంటాడు. సో ఇలా మనకి టుడే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో మీకు కానీ వీడియో నచ్చుంటే తెలిసిందే కదా! ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో ఉంచుకోండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే కలుద్దాం. పీస్.